నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. లంకలపాలెం కూడలి ప్రమాద గంటికలు మోగిస్తోంది. పరిశ్రమలకు వెళ్లే లారీలు, కంటైనర్ల అతివేగం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. నిన్న రాత్రి డ్రైవర్ నిర్లక్ష్యమే ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఘటనా స్థలిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సందర్శించి ప్రమాద కారణాలు తెలుసుకున్నారు. అనంతరం అనకాపల్లి నెహ్రూ జంక్షన్ వద్ద వీరునాయుడు కళాశాల విద్యార్థులు, టీడీపీ నేతలు మానవహారం నిర్మించారు. లంకలపాలెం కూడలి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని రత్నాకర్ డిమాండ్ చేశారు. కొనతాల భాస్కర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాలో లంకెలపాలెం జంక్షన్ వద్ద రాత్రి సుమారు 10:30-11 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఘోర ప్రమాదం జరిగింది. అందులో ఒక లారీ, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి లారీ, పోర్టు దగ్గర శనగల లోడు వేసుకున్నటువంటి లారీ, ఆ డ్రైవరు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా లారీని నడిపి అతి వేగంగా లంకెలపాలెం సిగ్నల్ వద్ద ఆగి ఉన్నటువంటి అనేక ద్విచక్ర వాహనాలని, ఆటోల్ని, అదేవిధంగా 3 కార్లని గుద్దుకొని ఒక కారులో ఉండేటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడే ఆకస్మిక మరణం చెందడం జరిగింది. ఇంకొక 2 వ్యక్తులు, సుమారు 2 కాదు, మొత్తం 6 వ్యక్తుల్ని హాస్పిటల్స్ కి, అక్కడ కిమ్స్ ఐకాన్ కానీ, ఎన్టీఆర్ ఆసుపత్రి కానీ, ఇక్కడ ఉషాప్రయం ఆసుపత్రిలో కానీ వారిని నిన్న రాత్రి మన అనకాపల్లి నుంచి వెళ్ళినటువంటి మన కుర్రవాళ్ళందరూ కూడా అక్కడ సాయం చేసి వారందరినీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే లంకెలపాలెం జంక్షన్ వద్ద ప్రతి 10 రోజులకి 15 రోజులకి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. అది అక్కడ వెళ్ళేటువంటి జంక్షన్ ఫార్మాసిటీకి వెళ్ళేటువంటి వేలాది బస్సులు, షిఫ్టుల వారీగా అనేక వేల బస్సులు వెళ్తున్నప్పటికీ కూడా ఆ లంకెలపాలెం జంక్షన్ అభివృద్ధి చేయడం కానీ, ఎక్స్ట్రాగా ఫ్రీ లెఫ్ట్ టర్న్ ఇవ్వడం కానీ, అక్కడ ఆ బస్సులు వెళ్లే సమయంలో ఎక్కువ ట్రాఫిక్ కానిస్టేబుల్ నియమించడం కానీ, ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏమి చేపట్టకపోవడం వల్ల అక్కడ తరచుగా ప్రమాదాలు జరగడం, మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనలో చనిపోయినటువంటి 2 వ్యక్తులు కూడా అనకాపల్లి ప్రాంతానికి చెందినటువంటి వారు. కేవలం 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా అనేక సంవత్సరాలు జీవించాల్సినటువంటి వ్యక్తులు ఆకస్మికంగా వారి తప్పు లేకుండా చనిపోవడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ అదే విషయంలో పోలీసు వారిని కూడా మరి చర్యలు తీసుకోమని అడిగితే, మరి రూల్స్ ప్రకారం లారీలన్నీ వదిలేయాల్సి వస్తుంది, ఎంతమంది మనుషులు చంపినా పర్వాలేదు, లారీలు వదిలేయాలి తప్ప లారీల మీద మేము సీజ్ చేయలేము అని పోలీసులు అనాసక్తి కనపరచడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే 5, 3, 4 మనుషులు చంపేసిన లారీల్ని కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ ఇచ్చేసి, డ్రైవర్ బెయిల్ ఇచ్చి పంపించేస్తూ ఉంటే, లారీల్ని పూలదండలో పెట్టి ఓనర్లకు సన్మానాలు చేసి పంపిస్తూ ఉంటే, 10 రోజులు జరగాల్సిన ప్రమాదాలు 5 రోజులకు జరుగుతాయి, రేపు 2 రోజులకు జరుగుతాయి, రేపు పొద్దున మన కుటుంబ సభ్యులకు జరుగుతుంది, రేపు పోలీసు వారికి కుటుంబ సభ్యులకే జరుగుతాయి. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇంత ఘోరం జరిగిన అక్కడ ఇవాళ లంకెలపాలెం జంక్షన్కి ఇందాక వెళ్ళి చూసి వచ్చాను. సుమారు 8 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలు తుక్కైపోయినాయి. అది కూడా ఒక కంటైనర్ లారీ అడ్డుగా వచ్చింది కాబట్టి ఆ లారీ ఆగింది, లేకపోతే ఇంకా చాలా ప్రాణాలు పోయి ఉండేవి, ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ దౌర్జన్యాల్ని, ప్రమాదాలని ఎప్పటికైనా అరికట్టే విధంగా అధికారులు, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొదలుకొని, ఇక్కడ ఎస్పీ గారి దగ్గర నుంచి మొదలుకొని, డిఎస్పీ దగ్గర మొదలుకొని, ట్రాఫిక్ సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, అనేక మంది సిబ్బంది ఉన్నారు అనకాపల్లి జిల్లాకి. అనేక 10ల సంఖ్యలో ఇవాళ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 8 మంది డిఎస్పీలు ఉన్నారు అనకాపల్లి జిల్లాకి. దయచేసి వీరందరినీ కోరుతా ఉన్నా, ప్రాణానికి విలువ ఇవ్వండి, ప్రాణానికి రక్షణ కల్పించండి, ప్రమాదాలు నివారించండి. మేం చేయని తప్పులకి ఎవరో చేయని తప్పు